ఒకప్పుడు ఇశ్రాయేలు దేశంలో ఎల్కానా అనే వ్యక్తి ఉండేవాడు. అతనికి ఇద్దరు భార్యలు, హన్నా మరియు పెనిన్నా. పెనిన్నాకు పిల్లలు ఉండేవారు కానీ హన్నాకు మాత్రం పిల్లలు లేరు. ఈ విషయం వల్ల హన్నా చాలా బాధపడేది. పెనిన్నా తరచూ హన్నాను ఎగతాళి చేసేది. హన్నా హృదయం ఎంతో దుఃఖంతో నిండిపోయేది. అయినా ఆమె దేవునిపై నమ్మకాన్ని ఎప్పుడూ కోల్పోలేదు. ప్రతి సంవత్సరం ఎల్కానా తన కుటుంబంతో కలిసి సిలోహ్ అనే ప్రదేశానికి వెళ్లి దేవుణ్ణి ఆరాధించేవాడు. ఒకసారి ఆలయంలో హన్నా చాలా బాధతో దేవుని ఎదుట ప్రార్థించింది. ప్రభువా, నీవు నా దుఃఖాన్ని చూసి నాకు కుమారుని ఇస్తే అతన్ని నీ సేవకు అర్పిస్తాను. హన్నా కన్నీళ్లతో ప్రార్థిస్తూ పెదవులు కదులుతున్నాయి కానీ మాటలు వినిపించడం లేదు. అది చూసిన యాజకుడు ఏలి ఆమె మత్తులో ఉందని అనుకున్నాడు. కానీ హన్నా తన హృదయ వేదనను అతనికి వివరించింది. ఏలి ఆమెతో ఇలా అన్నాడు: ఇశ్రాయేలు దేవుడు నీ ప్రార్థన నెరవేర్చును. ఆ మాటలు విని హన్నా మనసుకు శాంతి వచ్చింది. కొంతకాలానికి దేవుడు హన్నా ప్రార్థనను విని ఆమెకు కుమారుని అనుగ్రహించాడు. ఆమె అతనికి సమూయేలు అని పేరు పెట్టింది. సమూయేలు చిన్నవాడైన తరువాత హన్నా తన మాట ప్రకారం అతన్ని దేవుని సేవకు అర్పించింది. ఆమె దేవునికి కృతజ్ఞత స్తుతులతో గొప్ప స్తుతి గీతం పాడింది. దేవుడు మన కన్నీళ్లను చూస్తాడు. నిజమైన ప్రార్థనకు సమాధానం తప్పక వస్తుంది.